నేను చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా ఇవాళే చేశావు. థ్యాంక్స్. అందుకని రేపటి నుంచి వదిలేయకూడదు. సరిగ్గా 40 రోజులు ఇలాగే చేసావంటే నీకు మంచి మొగుడొస్తాడు. అర్థమైందా? నేను క్లాస్ కు పోనా? గుడ్ గర్ల్. మాకు సెల్యూట్ కొట్టవా? సారీ. రేపటి నుంచి మేము అడగకుండానే సెల్యూట్ కొట్టాలి. నీ పేరేంటి? దద్దోజనం. దద్దోజనవా? అవునే. నీకు విషయం తెలీదా? ఇది నా పేరు పెట్టుకుంది, ప్రియా మహాలక్ష్మి. దీనికి ఎంత ధైర్యం? పేరు నేను పెట్టుకోలేదు, మా ఇంట్లో వాళ్ళు పెట్టారు. ఓ, మీ వాళ్ళకు అంత ధైర్యమా? నువ్వు పెట్టిన నిక్ నేమ్ సూపర్ గా ఉంది. నా పేరే తనకి ఉంటే ఇక నాకేం గౌరవం ఉంటుంది? అందుకే ఏదో ఒక నిక్ నేమ్ పెడదాం అనుకున్నాను. రోజు కాలేజీకి దద్దోజనమే తీసుకొస్తుందని మన సిబిఐ రిపోర్ట్ వచ్చింది. ఒక మంచి ముహూర్తం చూసి దద్దోజనం అని నామకరణం చేశాను. క్లాస్ కు పోనా? పో, కానీ సీట్లో వెనక్కి తిరిగి కూర్చోవాలి. రాదలే. నిన్ను హాస్పిటల్ పక్కకే రావద్దని చెప్పాను కదా. అవును, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? షట్ అప్. అమ్మా, ఆడపిల్లమ్మా, దీని కంటి చూపోయిందంటే నేనేం చేయగలమ్మా? నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మా. నేను మాట్లాడొస్తాను, నువ్వు కూర్చో. దీన్ని తరఫు పంపించు. హలో, ఈరోజు అపాయింట్మెంట్ దొరకదు. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ దామోదర్ ఎక్కడున్నారు? తెలీదు. ఏంటంటే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు? లెఫ్ట్ ఐకి చేయాల్సిన ఆపరేషన్ రైట్ ఐకి చేశారు. నేను ఇమీడియట్ గా ఆ డాక్టర్ ని చూడాలి. అరిస్తే భయపడిపోతాను అనుకున్నావా? లోపలికి వెళ్ళి అడుగు. యూస్లెస్. ఇక ఇండియాలో ఉండదలుచుకోలేదు. యుఎస్ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. అప్లికేషన్ కూడా పెట్టాను. అలాగా? డబ్బుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. డాక్టర్ దామోదర్ మాట్లాడుతున్నాం కదా, వెయిట్ చేయి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా అడగచ్చు డాక్టర్? చేయకుండా కానీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను దీన్ని వదలను. నువ్వేం చేయగలవు? మీతో ఎందుకని? డాక్టర్ ఎక్కడా? డాక్టర్ దామోదరే కదా, ఆయన హాస్పిటల్లో ఎక్కడో చోటు ఉంటారు. వెళ్ళు, వెతుక్కో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పాపిష్టి వెదవల్లారా, మీరు బాగుపడర్రా. మా అవసరం మీకు తప్పకుండా తగులుద్ది. అయ్యో, చేయకూడని తప్పు చేసి ఏంటని అడిగితే బయటికి గెంటేస్తారా? పేదవాళ్ళంతే అంత అలసైపోయిందా? ఆ దేవుడు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాడురా. అయ్యో, నేను ఏం చేయను. అయ్యా, నా బిడ్డకి ఎడం కంటికి ఆపరేషన్ చేయించాలని ఇక్కడ చేర్పిస్తే తప్పుగా కుడి కంటికి ఆపరేషన్ చేశారు. ఇదేమిటని అడిగితే ఎవరు పట్టించుకోవటం లేదయ్యా, పట్టించుకోవటం లేదు. నేనేం చేయనయ్యా. డాక్టర్ పేరేంటమ్మా? ఆ దరిద్రుడి పేరు దామోదరం అయ్యా. సార్, డాక్టర్ దామోదరం ఎవరు? ఎవరో నాకు తెలియదు బావయ్య. అడిగింది అడిగి టార్చర్ పెడుతున్నారు. డాక్టర్ దామోదర్ ఎవర్రా చెప్పు. ఇది పెద్ద విషయం ఏం కాదు. తప్పుగా ఆపరేషన్ జరిగింది. అది వాళ్ళ తర్వాత డాక్టర్. కాంపెన్సేషన్ అడిగి కొంచెం ఉండు. అందుకని పేషెంట్ ని డిశ్చార్జ్ చేయాలని. ఇక డాక్టర్ దామోదర్ ఎవరు? మాట్లాడుతున్నా కదా, మధ్యలో డిస్టర్బ్ చేస్తామంటే ఉండు. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, అడుగుతున్నాను కదా, ఇక్కడ డాక్టర్ దామోదర్ ఎవరు? డాక్టర్ దామోదర్ ఎవరో నాకు తెలీదు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెళ్ళి వెతుకో. వెళ్ళవయ్యా. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఇప్పుడు వస్తాడు చూడు. హలో హలో, ఎవరు నువ్వు? నువ్వెవరు? ఐఎమ్ డాక్టర్ దామోదర్. నువ్వేనా అమ్మాయికి ఆపరేషన్ చేసింది? ఎస్. అనుకోకుండా చిన్న తప్పు జరిగిపోయింది. వెరీ సారీ. సారీ అని ఒక్క మాట చెప్తే సరిపోతుందా? ఇప్పుడు అమ్మాయి జీవితం చీకటైపోయింది, దానికే సమాధానం చెప్తారు. చెప్పండి సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే అక్కడ వాళ్ళు సరిగ్గా చూడరని జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బును కూడబెట్టి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పిస్తున్నారు. మీరు కూడా ఇలా చేస్తే వాళ్ళు ఏమవుతారు? ఎక్కడికి వెళతారు? చెప్పండి సార్. నా వల్ల తప్పు జరిగిపోయింది. ఆ అమ్మాయికి మళ్ళీ చూపు రావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. కాంపన్సేషన్ గా ఎంత అడిగినా మేము పే చేయడానికి రెడీగా ఉన్నాం సార్. చూడండి, వెంటనే పాపను అడ్మిట్ చేయండి. మీరు లోపలికి రండమ్మా. నా బిడ్డకు చూపు వస్తుంది కదా బాబు, నువ్వు చల్లగా ఉండాలయ్యా. ముందు మీ అమ్మాయికి నయం అవ్వాలి. అచ్చాలు చూపు వస్తుంది. సారీ డాక్టర్, సారీ సారీ. ఓకే సార్, థ్యాంక్ యూ.
అమౌంట్ ఫిలప్ చేయలేదే. మీకెంత కావాలో అందులో మీరే ఫిలప్ చేసుకోండి. తమ్ముడు, నా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి నేను అప్పు అడిగాను. మా ఇల్లు వెతుక్కుంటూ రావడమే కాకుండా బ్లాంక్ చెక్ ఇచ్చావే. నేను నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. వేరే ఏం వద్దు. ముందు మీరు నన్ను ఇలా తమ్ముడు తమ్ముడు అని పిలవడం మానేయండి. ఇకపోతే మీ అమ్మాయి నేను ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం, మీకు తెలుసా? అవునా? ఇంకెప్పుడు నేను తమ్ముడు అని పిలవను. హాయ్ డాడ్. రామ్మా రా. ఎవరొచ్చారో చూడు. హాయ్ ప్రియా. హాయ్. హాయ్. మన కారు కొంచెం రిపేర్ అమ్మా, షెడ్కి పంపిస్తున్నాను. భరణి కారులో వెళ్ళమ్మా. ఈ రోజుకి భరణి కారులో వెళ్ళు. కాలేజీ టైం అవుతోంది. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. కమాన్. ఓకే, లెట్స్ గో ప్రియా. సీ యు అంకుల్. బాయ్. థ్యాంక్ యూ. కమాన్. హాయ్ భరణి. హాయ్ ఎవ్రీబడి. ఏ ప్రియా, కాలేజీకి వచ్చాం గనక క్లాసుకి వెళ్ళాలని రూల్ ఏమీ లేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నీ కార్లో వచ్చానని ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకు. జాగ్రత్త. ఏయ్ ప్రియా, రిలాక్స్ ప్రియా, రిలాక్స్. వదిలిపెడతావా లేదా? వదిలేస్తా ప్రియా, డోంట్ గెట్ యాంగ్రీయా. మళ్ళీ నేను పట్టుకుంటాను, తర్వాత వదిలిపెట్టను. ఇడియట్. ఏంటి భరణి చిలక ఓవర్గా మాట్లాడుతుంది? మాట్లాడండి. ఎన్నాళ్ళరా? ఇప్పుడే వాళ్ళ నాన్నకి బ్రాకెట్ వేశాను, అర్థం కాలా? లేదు భరణి. వాళ్ళ నాన్నని లైన్లో పెట్టాను. వీలైనంత తొందరలో కూడా ఏ మరియా ప్రియా నన్ను మూడౌట్ చేసి వెళ్ళింది. నువ్వేనారా? వదలు. రావే వెళ్దాం. అమ్మా ప్రియా, నిన్నొక విషయం అడగనా? అడుగు. అదే, ఇప్పుడు చూసినా నువ్వు ఆ రాజా రాసిన కవితల పుస్తకమే చదువుతుంటావే, అందులో ఏముందని? నేను చూసి ఆనందించిన ప్రతి విషయాన్ని అతను అనుభవించి రాశాడు. ఈ కవితలన్నీ నా కోసమే రాసినట్టున్నాయి. ఇంత చక్కగా కవితలు రాసే ఆ రాజాని చూడాలని ఆశగా ఉంది. ఎప్పుడు వీలు పడుతుందో. ప్రియా, ప్రియా, ప్రోగ్రామ్ మొదలు పెట్టబోతున్నారు, నువ్వు రావడం లేదా? లైట్ మ్యూజిక్ లో మన కాలేజ్ సెలెక్ట్ అవ్వలేదు, అందువల్ల మన స్టూడెంట్స్ ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. వేరే కాలేజ్ వాళ్ళు పాడుతుంటే నేను ఎందుకు చూడాలని వచ్చేసాను. వేరే కాలేజ్ నుంచి ఎవరో పాడటం కాదు, నీ రాజయ్య పాడబోతున్నాడు. రాజా!